ఈ దినము 15వ అధ్యాయము 16వ అధ్యాయము రెండు కూడా మోయాబు గురించి వ్రాయబడి ఉంటుందన్నమాట. మోయాబు గురించిన ప్రవచనం. కాబట్టి 15, 16 అధ్యాయాలు, అలాగనే మనం 14వ అధ్యాయంలో ఆఖరి 5-6 వచనాలు వదిలేసాము. ఇవన్నిటిని కూడా ఈ దినము కంప్లీట్ చేసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకొని బైబిల్ స్టడీలోకి వెళ్దాము. పరిశుద్ధమైన దేవానైనా, నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని భద్రపరచుకుంటూ ఈ దినము యెషయా గ్రంథము నుంచి నైనా 2 అధ్యాయాలు ధ్యానించాలనుకుంటూ ఉండగా సమయాన్ని మాకు అనుకూలపరిచి అన్నిటినీ కూడా విపులంగా తండ్రి చేసే అర్థం చేసుకోగలిగినట్లుగా మాకు సహాయమని దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క బైబిల్ స్టడీ సమయాన్ని నీ చేతుల్లో పెట్టుకుంటూ నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని, నీ దీవెనతో మమ్మల్ని నింపమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి సమయంలో 15వ అధ్యాయము 16వ అధ్యాయము ఇద్దరు ఒకటే కాకుండా ఒకరొక అధ్యాయం చదివేటట్టుగా 15వ అధ్యాయము శాంతకుమారి గారు వచ్చి చదివి వినిపిస్తారు. 16వ అధ్యాయము లక్ష్మీకుమారి గారు వినిపిస్తారు. ఆ తర్వాత మన మధ్యన ఉన్న ప్రసాద్ గారు క్లుప్తమైన ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ స్టడీలోకి వెళ్దాం. మొట్టమొదటగా 15వ అధ్యాయాన్ని మన మధ్యన ఉన్న శాంతకుమారి గారు వచ్చి చదివి వినిపిస్తారు. ప్రేస్లాడండి. యెషయా గ్రంథం 15వ అధ్యాయము. మోయాబుని గూర్చిన దేవోక్తి. ఒక రాత్రిలో అర్మోయాబు పాడే నశించును, ఒక్క రాత్రిలో కిర్మోయాబు పాడే నశించును. ఏడ్చుటకు మోయాబీలు గుడికిని మెట్ట మీదనున్న దీబోనుకును వెళ్ళుచున్నారు. నెబో మీదను మేదాబా మీదను మోయాబీలు ప్రలాపించుచున్నారు. వారందరి తలల మీద బోడితనం ఉన్నది, ప్రతి వాని గడ్డము గొరిగింపబడి ఉన్నది. తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు. వారి మేడల మీదను వారి విశాల స్థలముల్లోనూ వారందరూ ప్రలాపించుదురు. కన్నీరు ఒలకపోయిదురు. హెబ్రోనును ఎలాయేలును మొరపెట్టుచున్నవి. యాహోసు వరకు వారి స్వరము వినబడుచున్నది. మోయాబీలు యోధులు కేకలు వేయుదురు. మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది. మోయాబు నిమిత్తము నా హృదయము అరుచుచున్నది. దాని ప్రధానులు 3 ఏండ్ల తరిపి దూడవలే సోయరు వరకు పారిపోవుదురు. లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచూ ఎక్కుదురు. నశించితి మేని ఎలుగెత్తి కేకలు వేయచు హొరోనయిమును త్రోవను పోవుదురు. ఏలైనగా నిమ్రీము నీటి తావులు ఏడారులాయను, అది ఇంకను అడవిగా ఉండెను. గడ్డి ఎండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి, పచ్చనిది ఎక్కడనూ కనబడదు. ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని, తాము కూర్చుకున్న పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసుకొని పోవుదురు. రోదనము మోయాబు సరిహద్దుల్లో వ్యాపించెను. అంగలార్పు ఎగ్లాయిము వరకును బేయేరేలీము వరకును వినబడెను. ఏలైనగా దీమోను జలములు రక్తములాయెను, మరియు నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పించెదను. మోయాబీలలో నుండి తప్పించుకున్న వారి మీదికిని, ఆ దేశంలో శేషించిన వారి మీదికిని సింహమును రప్పించెదను. దేవుడి పరిశువాక్యం దీవించును. యెషయా గ్రంథము 16వ అధ్యాయము. అరణ్యపు తట్టునున్న సెల నుండి దేశము నేలువానికి తగిన గొర్రెపిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి. గూటి నుండి చెదిరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు. ఆలోచన చెప్పుము, విమర్శన చేయము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయము. చెదరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియ్యకము. నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము. దోచుకుని వారి మీదకి రాకుండానట్లు మోయాబీయులకు ఆశ్రయముగా ఉండుము. బలాత్కారులు ఓడిపోయిరి, సంహారము మానిపోయెను. అణగద్రొక్కు వారు దేశంలో లేకుండా నశించిరి. కృప వలన సింహాసనము స్థాపింపబడును. సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయం జరిగించుటకై తీవరించును. మోయాబీయులు బహుగర్వం గలవారని మేము వినియున్నాము.
వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చియు వినియున్నాము. వారు వదరుట వ్యర్థము. కావున మోయాబీయులు మోయాబును గూర్చి అంగలార్చుదురు, అందరినూ అంగలార్చుదురు. మోయాబీయులారా, కేవలము పాడైయున్న కీర్హరేశెతు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు. ఏలయనగా హెష్బోను పొలములు సిబ్నా ద్రాక్షావళులు వాడిపోయెను. దాని శ్రేష్టమైన ద్రాక్షావళులను జనముల అధికారులు అణగద్రొక్కిరి. అవి యాజరు వరకు వ్యాపించెను, అరణ్యంలోనికి ప్రాకెను. దాని తీగలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను. అందువలన యాజరు ఏడ్చినట్లు నేను సిబ్మా ద్రాక్షావళుల నిమిత్తము ఏడ్చెదను. హెష్బోను, ఏలాలే, నా కన్నీళ్ల చేత నిన్ను తడిపెదను. ఏలయనగా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించినట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోయెను. ద్రాక్షల తోటలో సంగీతం వినబడదు, ఉత్సాహధ్వని వినబడదు. గానుగుల్లో ద్రాక్ష గెలను త్రొక్కువాడెవడనూ లేడు. ద్రాక్షల త్రొట్టి త్రొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించి ఉన్నాను. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొంచున్నది, కీర్హరేసు నిమిత్తము నా ఆంత్రములు సితారా వలె వాగుచున్నవి. మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకకపోవును. పూర్వకాలమున యెహోవా మోయాబును గూర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే. అయితే యెహోవా ఇప్పుడు ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. కూలివాని లెక్క ప్రకారము 3 ఏండ్లలోగా మోయాబీయుల యొక్క ప్రభావమును వారి సమూహమును అవమానపరచబడును. శేషము బహు కొద్దిగా మిగిలిను, అది అతి స్వల్పముగా నుండును. దేవుడి ఈ వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామనికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మాకు ఇచ్చిన నూతన దినంలో నాయన పగటి కాలం అంతా కూడా నీ కాపుదల భద్రతకి నుంచి కాచి కాపాడి సజీవులుగా ఉంచి సాయంకాల సమయంలో నాయన నీ మందిరానికి చేర్చి నీ ప్రజలతో కలిసి అయ్యా నీ మందిరంలో నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రేమామయుడా, కరుణామయుడా, కనికరంగల తండ్రి, మరి ఇంతవరకు కూడా నీ వాక్యమును నాయన ధ్యానించినటువంటి సహోదరుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన నాన్న పరిచర్యను దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. అలాగే నాయన మరి నీ మందిరానికి రావాల్సిన ప్రజలను నాయన త్వరగా నడిపించండి. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇప్పుడు నీ దాసుడు నీ వాక్యమును విత్తనైన నా ప్రభువా నాయన, నీ దాసుని నోటికి నాయన బోరగా ఉండి వాక్యంలోని మర్మాలను బయలుపరిచి అవి నాయన మా హృదయాల్లో ఫలింపును దయచేసి వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ఈ రాత్రి వేళ దీవులతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు నామమున కూడి వచ్చిన వారందరికీ కూడా వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి సమయంలో యెషయా గ్రంథం నుంచి మనము 15, 16 అధ్యాయాలు ధ్యానించేదానికన్నా ముందర 14వ అధ్యాయంలో ఆఖరి కొంత భాగము మనం వదిలాము. దాన్ని ఒకసారి చూద్దాం. 28వ వచనం, 14వ అధ్యాయము 28వ వచనం. రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి అనగా 14వ అధ్యాయం వరకు కూడా ఆహాజు యొక్క సమయంలో వచ్చిన ప్రవచనాలు వ్రాయబడి ఉండగా ఇప్పటి నుంచి ఆ యొక్క 28వ వచనము వరకు కూడా 28వ అధ్యాయం వరకు కూడా హిజ్కియా సమయంలో ఈ యొక్క 22వ అధ్యాయంలో కనుక గమనించినైతే షెబ్నా, ఎలియాకేము అనే ఇద్దరు పేర్లు వినబడతాయన్నమాట. అప్పుడు చూద్దాం. హిజ్కియా దీనిలో ఫారిన్ పాలసీని అనగా వారు ఫారిన్ మినిస్టర్స్గా ఉంటూ వారి చేతుల్లో ఆ యొక్క అధికారం ఉన్న సమయంలో ఈ యొక్క 14వ అధ్యాయము 28వ వచనం నుంచి ఆహాజు రాజు చనిపోయిన తరువాత హిజ్కియా కాలంలో షెబ్నా, ఎలియాకేము అనేటువంటి వారు ఫారిన్ పాలసీని డిటర్మిన్ చేస్తూ ఉన్న సమయంలో మాట్లాడుతూ ఉన్న మాటలు అన్నమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రవచనాలు. ఆ ప్రవచనాల్లో భాగముగా ఇంతవరకు దూరంగా ఉన్న ఆ యొక్క అష్షూరునే కానీ బబులోను గురించే కానీ తీర్పు వాక్యములు పలికిన తరువాత వీళ్ళు ఫిలిస్తీ, మోయాబు
దమస్కు ఇవన్నీ కూడా ఈ యొక్క వెస్టర్న్ ప్యాలెస్టైన్ ట్రీటీ అంటారు. అనగా ఈ అష్షూరు బబులోను దూరం నుంచి వచ్చి వీరిని కొల్లగొట్టేవై ఉంటుండగా వీరందరూ కూడా కలిసి వాళ్ళలో వాళ్ళకి ఏ తగులు ఉన్నా బయట నుంచి వచ్చినప్పుడు పోరాడేటువంటి సమయంలో లూజ్ అలయన్సెస్ పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఆ నేపథ్యంలో ఇటువైపున వారికి ఐగుప్తు దేశం ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండేది అటు నుంచి వచ్చినప్పుడు. ఎందుకంటే వీరు కనుక పడిపోతే ఐగుప్తు మీదకి నెక్స్ట్ వస్తారు కనుక ఐగుప్తు సహాయం చేసేది. ఈ విధంగా దేశాల్లో అల్లకల్లోలు అనమాట. ఆ సమయంలో ఏం చెప్తున్నా అంటే 28వ వచనంలో ఎప్పుడైతే అష్షూరు రాజులు, ఫస్ట్లో చెప్పాను ఒక 4 రాజులు అష్షూరు రాజుల గురించి తెలుసుకోవాలి అని చెప్పి, ఒక రాజు చనిపోగానే ఈ ఫిలిష్తీ వాళ్ళు అందరికీ కూడా కొంత రిస్పైట్ వచ్చిందనమాట. ఊపిరి పీల్చుకున్నారు. ఆ యొక్క అష్షూరు రాజు చనిపోయాడు కాబట్టి మనకి ఇంకొంత వెసులుబాటు ఉంటుంది అని మళ్ళా వీళ్ళ పాలిటిక్స్ చేసుకోవడం ప్రారంభించారు. అనగా ఈతో పొత్తులు పెట్టుకోవడాలు, ఈ నెక్స్ట్ వార్కి రెడీ కావడాలు ఇవి చేస్తూ ఉన్న సమయంలో ఈ ఫిలిష్తియా దేశము మనకు తెలిసినదే. పాత నిబంధనలో ఫిలిష్తియా దేశము ఏ విధముగా యూదా రాజ్యంతో అగెన్స్ట్గా ఉంటుందో, వారి రాజులు, గోలియాతు ఇవన్నీ కూడా. ఈ ఫిలిస్తీ దేశము అక్కడ అష్షూరు రాజు చనిపోగానే ఇది కొంత వెసులుబాటు దొరికింది అని చెప్పి ఆనందిస్తూ ఉన్న సమయంలో యెషయా దాని గురించి ప్రవచనాన్ని ఇస్తూ ఉన్నాడు అనమాట. 14వ అధ్యాయము 28 నుంచి 32 వచనాల వరకు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈ ఫిలిష్తియా వాడు మరలా తిరిగి ఈ యూదాకు ఇజ్రాయేలుకి సంబంధించిన వారికి ఆ యొక్క పొత్తుల కొరకు పిలుస్తూ ఉన్నాడు. అర్థమైంది కదా, కామన్ ఎనిమి కలుద్దాము, ఇలా చేద్దామని పిలుస్తూ ఉన్న సమయంలో యెషయా భక్తుడు గద్దిస్తూ తన యొక్క అంతం, నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని చెప్తూ ఉన్న మాటలు అనమాట. రాజైన 14వ అధ్యాయము 28వ వచనము యెషయా గ్రంథము. రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి, ఫిలిష్తియా నిన్ను కొట్టిన దండము తుత్తి నీయులుగా విరువబడినని అంతగా సంతోషింపకము. అనగా షాల్మనెజర్ అనేటువంటి రాజు చనిపోయాడు, నెక్స్ట్ రాజు రాబోతా ఉన్నాడు కాబట్టి నువ్వు అతను పోయాడు కదా, నువ్వు ఆనందంలో ఉండవద్దు. విరువబడినని అంతగా సంతోషింపకము. సర్ప బీజము నుండి అష్షూరు రాజైన చక్రవర్తి అయిన వాడు షాల్మనెసర్ అయితే సర్పబీజము నుండి మెడనాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. అప్పుడు అతి బీదలైన వారు భోజనము చేయుదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు. అనగా యూదా ఇజ్రాయేలీ జనాంగంలో ఎవరైతే బీదలు ఉన్నారో ఆయన డీల్ చేసేటప్పుడు తన వారైన యూదాని ఇజ్రాయేల్ని వేరేగా చూస్తూ ఉంటాడు. ఎప్పుడు వీరిని వేరేగా చూస్తూ ఉన్న సమయంలో ఈ యొక్క యుద్ధం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే కరువు కాటకాలకు గురవుతారో ప్రజలు బేద అరుపులు అరుస్తూ ఉన్న సమయంలో ఈ ఫిలిష్తియా మీదకు ఈ అష్షూరు రాజు వీరు లేస్తూ ఉన్న సమయంలో నా ప్రజలైన వారికి అక్కడ బీదలకు కూడా ఆహారము ఉంటుంది. అప్పుడు అతి బీదలైన వారు భోజనము చేయుదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు. కరువు చేత నీ బీజమును చంపెదను. అనగా ఇక్కడ 2 రకాల ప్రజలని గురించి చెప్తూ ఉన్నాడు. కొంతమంది ప్రజలైన వారు దరిద్రులై ఉన్నప్పటికీ కటిక దీనిలో ఉన్న వారిని కాపాడుతాను, యూదా రాజ్యంలో ఉన్న వారిని. నీ పరిస్థితి మాత్రం బాగుండదు అని చెప్తూ ఉన్నాడు. అది నీ శేషమును హతమార్చును, అది నీ బీజమును చంపెదను, కరువు చేత నీ బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయును. గుమ్మమా ప్రాలాపింపుమి, పట్టణమా అంగలార్పుమి. అనగా పొయటిక్ కవిత్వంలో ఫస్ట్ ఏ యొక్క రాజ్యాన్నైనా పడగొట్టాలంటే 14వ అధ్యాయం యెషయా గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనంలో ఉన్నాను. ఏ యొక్క దీని మీదకి రాజ్యం మీదకి తగు వచ్చినా కూడా ఆనాటి మీరు ఇప్పుడు ఈరోజు వీటిల్లో చూపిస్తున్నారు, దాన్ని ఏమంటారు, ఆ పాతకాలం గ్రీక్ అప్పుడు, నార్వే అప్పుడు జాన్రా అంటారు. అప్పుడు యుద్ధాలప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఈ యొక్క పట్టణపు తలుపులు చాలా ఎత్తుగా ఉంటాయి, చాలా బలముగా ఉంటాయి. పట్టణము లోపల వారు దాన్ని ఏమంటారు, వెళ్ళి దాన్ని ఆశ్రయము తీసుకుంటారు. ఎప్పుడు యుద్ధము జరిగినా కూడా మొట్టమొదట పడవలసినది ఆ యొక్క పట్టణపు తలుపులు, పట్టణపు గుమ్మములు. గుమ్మమా ప్రాలాపింపుము, పట్టణమా అంగలార్పుమి అంటున్నాడు. పొయిటిక్గా మనం ఏ విధంగా అయితే ఇల్లు ఏడుస్తుంది, గుమ్మాలు ఏడుస్తున్నాయని చెప్పిన రీతిగా ఫిలిష్తియా నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు, ఉత్తర దిక్కు నుండి పొగ లేచుచున్నది,
వచ్చు వారి పటాళములలో వెనక తీయువాడు ఒక్కడునూ లేడు. అనగా షూర్ అండ్ సర్టన్ జడ్జిమెంట్ నీ మీదకి రాబోతూ ఉన్నది. ఆనాడు హిజ్కియా మీద ఎట్లయితే ఆఖరి క్షణంలో తప్పించాడు, అలా నీకు ఇంకా రెస్పెక్ట్ లేదు. వచ్చు వారి పటాళములలో వెనక తీయువాడు ఒక్కడునూ లేడు. 32వ వచనం చాలా కీలకంగా ఉంటుంది చూడండి. 32వ వచనంలో ఈ ఫిలిస్తీయులు బహుశా ఈ యొక్క సంప్రదింపుల కొరకు, పొత్తుల కొరకు ఈయన దగ్గరికి పంపించున్నారు, యూదా రాజ్యం దగ్గరికి. ఆహాజు చనిపోయిన తర్వాత హిజ్కియా అప్పుడే రాజ్యంలోకి వచ్చాడు. కాబట్టి మళ్ళా కలుద్దాము, మళ్ళా తిరగబడదాము, మళ్ళా పోరాటం, ఇటువంటి ఉంటాయి కదా. కొత్త రాజు రాగానే మళ్ళీ కొత్త అలైన్మెంట్స్. జనముల దూతకి ఇవ్వవలసిన ప్రత్యుత్తరం ఏది? యూదా వారితో మాట్లాడుతున్నాడు. నీ దగ్గరికి కోయాలిషన్స్ కొరకు, పాలిటిక్స్ చేయడానికి, ఈ యొక్క అలయన్సెస్ కొరకు నీ దగ్గరికి ఫిలిస్తీయా పంపిస్తుంది. జనముల దూతకి ఇవ్వవలసిన ప్రత్యుత్తరము ఏది? యెషయా ముందరి నుంచి పదే ఏం బోధిస్తున్నాడో మరలా ఇంకొకసారి ఆహాజుకు చెప్పాడు. యూ విల్ స్టాండ్, ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్, యూ విల్ బి స్టాండింగ్ ఫర్మ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము ద్వారానే. ఆహాజు చనిపోయాడు, కుమారుడు యంగ్స్టర్ అయిన హిజ్కియా వచ్చున్నాడు. హిజ్కియాకు కూడా అదే సందేశాన్ని ఇస్తున్నాడు. యెహోవా సియోనును స్థాపించి ఉన్నాడు, ఆయన జనులలో శ్రమనొందిన వారు దానిని ఆశ్రయింతురు అని చెప్పబడింది. వాట్ ఈస్ ద మెసేజ్ ఐజయా వాంట్స్ టు కంటిన్యూస్లీ హార్ప్, అంటే పదే నొక్కి వక్కాణిస్తూ ఉన్నది ఏంటంటే, ఆయన రాజులకు ప్రవచనాలు ఇచ్చేదానికి పంపించి ఉన్నాడు. రాచరికపు ప్రవక్త యెషయా. మిగతా ప్రవక్తలు దేశంలో జనానికి పోయి చెప్తూ ఉంటే, ఈయన రాజులకు ప్రవచించేటువంటి ఇది. ఈయన హై రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఈయన. ఇది కాబట్టి ఆహాజు రాజు తర్వాత హిజ్కియా రాజుకి, ఆ యొక్క వెంగ్ రాజుగా ఉన్నప్పుడు నీ దగ్గరికి ఆ యొక్క దాన్ని ఏమంటారు, బంట్రోతుల వాటి మెసెంజర్స్ వస్తూ ఉన్నప్పుడు నీవు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏంటి? దేవుని ఆశ్రయ దుర్గము ద్వారా మాత్రమే నీది కాపాడబడుతుంది అని నీవు నమ్మి వచ్చిన వాళ్ళకి వారితో నువ్వు మంచి మాటలు మాట్లాడడమో, సర్దుకుపోయే మాటలు మాట్లాడడమో, ఎలాగనైతే మెరదోకు బలాదాన్ వస్తాడు, మళ్ళా వచ్చినప్పుడు ఇతని ఆస్తులంతా చూపిస్తాడు. కాబట్టి హిజ్కియాకి ఇస్తూ ఉన్న ఇదేంటంటే, హిజ్కియా సమయంలో హిజ్కియాకు ఆయన ప్రజలకు జనముల దూతకి ఇవ్వవలసిన ప్రత్యుత్తరము ఏది? యెహోవా సియోనును స్థాపించి ఉన్నాడు. అందుకని 22వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు హిజ్కియా తన దేశాన్ని కాపాడుకోవడానికి ఫారిన్ పాలసీ అయిన షెబ్నా, ఎలియాకీము వీళ్ళ మాటలు విని అన్నిటినీ వార్ ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటున్న సమయంలో మరలా హిజ్కియాకు గద్దింపు మాటలు పంపిస్తాడు. నీ యెరూషలేము దేని మీద అసలు ఎవరు కాపాడగలరని నువ్వు అనుకుంటున్నావు? దేవుడే కాపాడతాడు కాబట్టి అన్నట్టుగా. ఓకే, యెహోవా సియోనును స్థాపించి ఉన్నాడు, ఆయన జనులలో శ్రమనొందిన వారు. ఎవరిని ఆశ్రయించాలా? అటు ఫిలిష్తీని కాదు, అటు మరొక దేశాన్ని కాదు. ఆయన జనులలో శ్రమనొందిన వారు దానిని ఆశ్రయింతురు అని చెప్పగలం. సో మన ఆశ్రయ దుర్గం ఎప్పుడు కూడా ఎంత సమస్య వచ్చినా కూడా, మనకు ఎంతమంది మనుషులు వాళ్ళ సలహాలు ఇచ్చినా, ఎంతమంది వాళ్ళు ఆసరాగా ఉంటామన్నా, దేవుని లేని ప్రజానీకం అనుకోండి, వారి నుంచి వచ్చేటువంటి సహాయము నువ్వు తిరస్కరించాలా? దేవుని పక్షముగా నీవు నిలబడి, నన్ను నా దేవుడు కాపాడుతాడు. ఒక పాట ఉంది కదా, నడిపిస్తాడు నా దేవుడు అని. కాబట్టి మన దేవుని మీద మనము ఆధారపడాలని గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు 15వ వచనము నుంచి, 15వ అధ్యాయము నుంచి 16వ వచనం వరకు కూడా మోయాబు గురించి యెషయాకు ఏ యొక్క బర్డన్, ఏ యొక్క భారము ఆయన మీద పెట్టబడి ఉన్నదో ఆ భారాన్ని మాట్లాడుతున్నాడు. అనగా ఇది ప్రవచనము అనే దానికన్నా, అంటే ఫ్యూచర్లో ఇది జరగబోతుంది వాటికన్నా, జరుగుతూ ఉన్న వాటికి ఈయన బాధపడుతూ దేవుని బాధ వ్యక్తపరుస్తూ ఈ తీర్పు మోయాబు మీదకి ఎందుకు వచ్చినది అని మోయాబును చూసుకొని పాఠం నేర్చుకోమంటున్నాడు. ఎందుకని? మోయాబు ఎవరు? ఈ యొక్క ఇజ్రాయేలీ జనాంగము యొక్క దాయాదులే కదా. అంటే అబ్రహాముకు అన్న కొడుకైన లోతుకు తన కుమార్తెల ద్వారా పుట్టిన వారే ఈ యొక్క అమ్మోను, మోయాబు.
సో ఈ యొక్క 15-16 అధ్యాయాలంతా కూడా మోయాబుని గురించి రాస్తూ ఉన్నప్పుడు, మోయాబు ఏ రోజైతే అబ్రహాం నుంచి లోతు వెళ్ళిపోయి ఆ పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయేలులో రాజులు ఉండడానికన్నా ముందరనే మోయాబులో రాజులున్నారు. ఎందుకనగా బాలాకు రాజు బాలామును పిలిపిస్తాడు. అలాగనే మనం పాత నిబంధనలో ఆ యొక్క దాన్ని ఏమంటారు, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 9వ వచనం చూసామనుకోండి, మీకు ఇజ్రాయేలీ జనాంగానికి త్రావు ఇవ్వకుండా మోయాబు వాళ్ళు నువ్వు ఇటు రావడానికి లేదు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. అలాగనే సంఖ్యాకాండము 22, 23 వచనాల్లో కనుక మనం అధ్యాయాల్లో చూస్తే బాలాకు బాలాము ఏ విధముగా శపించాలని చూస్తారు. అలాగనే మనం కనుక 2 రాజుల గ్రంథము 24వ వచనం కనుక 24వ అధ్యాయం కనుక చూసామంటే, ఈ యూదా రాజ్యం మీద లేటర్ ఆన్ 500 శకములో క్రీస్తు పూర్వము 585 సమయంలో బబులోను రాజు వీరి మీదికి దండెత్తి వచ్చినప్పుడు బబులోను రాజ్యానికి వీరు సహాయం చేసిన వారిగా కనపడతారు మోయాబీయులు. అనగా మోయాబీయులు తమ చుట్టుపక్కల ఉన్నవారే, తమ దాయాదులే, కానీ దేవుని యందు లేనివారు. వీరిని సహోదరులుగా కన్నా కూడా ఒకంత మాత్రం ఈర్ష్యాసూయులతో శత్రువులుగా చూసిన వారే. ఓకే, మోయాబును గుర్చిన దేవోక్తి 15వ అధ్యాయము 1వ వచనం, 15-16 అంతా కూడా మోయాబు 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 అని చెప్పుకుంటూ వెళ్తాడు కనుక ఇది మోయాబు గురించి. 17వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో దమస్కు గురించి మాట్లాడతాడు. ఓకే, మోయాబును గుర్చిన దేవోక్తి. ఒక్క రాత్రిలో అర్మోయాబు పాడై నశించును, ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును. అనగా రాబోతున్న రూయిన్ ఏదైతే శిథిలం కాబోతూ ఉన్నదో అది చాలా హఠాత్తుగా వస్తుంది, సర్టన్గా వస్తుంది, షూర్ అండ్ సర్టన్గా వస్తుంది. ఆ ప్రదేశాల పేర్లు చెప్తున్నాడు, అంటే వారి మేజర్ పట్టణాలు ఒక దేశంలో. 2వ వచనం నుంచి 4వ వచనం వరకు ఏ విధముగా ఈ తీర్పు నొందుతున్న మోయాబు ప్రజలు వారి వారి దేవతలను ఆశ్రయించిన వారికి ఏ విధంగా ప్రయోజనం లేకుండా పోతూ ఉన్నది. ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్ట మీదనున్న దీబోనుకును వెళ్ళుచున్నారు. నెబో మీదను మెదెబా మీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు. వారు ఎవరెవరైతే దేవతలు అనుకుంటున్నారో, దేవతలు ఉండబడేటువంటి స్థలాలు అనుకుంటున్నారో, పవిత్ర స్థలాలు అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి వీరందరూ కూడా ఎలుగెత్తి ఏడుస్తున్నారు. రాబోవు ఆ యొక్క యుద్ధం గురించి, వారికి జరగబోతున్న కీడు, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి. వారందరి తలల మీద బోడితనము ఉన్నది. ఎవరికైనా బలవంతంగా గుండు కొట్టించాము అంటే ఏంటి? వాడిని అవమానపరిచినట్టు. ప్రతివాని గడ్డము గొరిగింపబడి ఉన్నది. మనం గనక దావీదు ఆ యొక్క ఒక రాజ్యము మీదికి తన వారిని ఆ రాజు చనిపోయినప్పుడు పరామర్శించడానికి పంపించినప్పుడు ఆ యొక్క రాజు కుమారుడు దావీదు యొక్క ప్రేమను అర్థం చేసుకోక చుట్టుపక్కల ఉన్న వారు ఆయనకి చెప్తారు, వీళ్ళు మన మంచి కొరకు రాలేదు, నిన్ను పరామర్శించుకోవడం రాలేదు, వారు గూఢాచారులు, వేగుల వారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వారికి తల గొరిగి గడ్డము మీసం సగం గొరిగి వచ్చినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు కబురు పంపుతారు. అప్పుడు దావీదు ఏమంటాడు? నేను మంచికి పంపిస్తే వాళ్ళు చెడుకి ఇలా చేశారా? మీ యొక్క ఇంకొక వైపున మీసాలు గడ్డాలు కూడా తీసేసేయండి, పూర్తిగా మళ్ళీ మీసాలు గడ్డాలు వచ్చిన తర్వాత నా దగ్గరికి రాండి అంటాడు. అనగా ఒక వ్యక్తిని అవమానపరచాలనేటప్పుడు మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం, గుండాలని వాళ్ళని చేసినప్పుడు ఆ యొక్క తల గుండు కొట్టించి నడి రోడ్లో ఎవరినైనా చేసినప్పుడు వారందరి తలల మీద బోడితనము ఉన్నది, ప్రతివాని గడ్డము గొరిగింపబడి ఉన్నది, తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు, వారి మేడల మీదను వారి విశాల స్థలములలోనూ వారందరూ ప్రలాపించుదురు, కన్నీరు ఒలకబోయుదురు. అంటే నేషనల్ లేమెంటేషన్, ఒక కుటుంబానికి ఒక ఊరికి వచ్చినది కాదు. ఎక్కడ చూసినా కూడా ఏడ్పులు పెడబొబ్బలు వినపడుతున్నాయి. 4వ వచనం, హెష్బోనును ఏలాలేయును మొరపెట్టుచున్నవి, యాహసు వరకు వారి స్వరము వినబడుచున్నది, మోయాబీయుల యోధులు కేకలు వేయుదురు, మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది.
అనగా ఆర్డినరీ ప్రజలే కాకుండా ఎవరైతే మిలిటరీ వాళ్ళు ఈ యొక్క వార్ను అడ్డుకోవాలనో, ఈరోజు మనకు ప్రస్ఫుటంగా చాలా చోట్ల కనపడతా ఉంటాయి టీవీ ఓపెన్ చేయగానే, ఎవరైతే కాపాడాలనో వారు కూడా బలహీన పడిపోయి వారు కూడా వారి ఖడ్గాలు వారి యొక్క ఇది పక్కన పడేసి ఏడుస్తూ ఉన్నారట. నేషనల్ లామెంటేషన్ weakness to such an extent that even the people who are delegated to protect the country have lost heart. వారి హృదయం నీరు గారిపోయి ఏడుస్తూ ఉన్నారట. మోయాబు నిమిత్తము నా హృదయము అరుచుచున్నది. ఎవరు? నా 9వ వచనం చూడండి ఒకసారి. ఏలయనగా దీమోను జలములు రక్తములాయను, మరియు నేను దీమోను మీదకి ఇంకొక బాధ రప్పించదు. నేను అంటే యెహోవా అనే దేవుడే వీరి కొరకు బాధపడుతూ ఉన్నాడు. మోయాబు నిమిత్తము నా హృదయము అరుచుచున్నది. 5 నుంచి 9 వచనాల వరకు దేవుడు మోయాబు గురించి బాధపడుతూ ఉన్నాడు, కానీ అట్ ద సేమ్ టైము జడ్జిమెంట్ అనేది వాళ్ళ మీదకి పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు అనగనగా చూస్తే ఒక వచనం చదువుతాను, మోయాబు గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. 16వ అధ్యాయము 6వ వచనం. ఈ యొక్క 15, 16 అధ్యాయాలను అర్థం చేసుకోవడానికి కీలకమైన వచనము. ఎందుకు దేవుడు వారిని ఈ శిక్షా విధికి గురి చేస్తున్నాడు అంటే హ్యూబ్రిస్, గర్వము, అహంకారము. మోయాబీయులు బహుగర్వము గలవారని మేము వినియున్నాము. వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చి వినియున్నాము. వారు వదరుట వ్యర్థము. దేర్ బోస్టింగ్ ఈజ్ ఎంప్టీ అంటున్నాడు. వారు వదరుట వ్యర్థము. సో గర్వము వలన ఇది జరుగుతుంది అని చెప్తున్నాడు. మోయాబు నిమిత్తము నా హృదయము అరుచుచున్నది, దాని ప్రధానులు 3 ఏండ్ల తరపి దూడవలే సోయోరు వరకు పారిపోదురు. మిలిటరీ హ్యాస్ గివెన్ అప్. వాళ్ళ మినిస్టర్స్, వాళ్ళ ఎల్డర్స్ అందరూ కూడా పారిపోతూ ఉన్నారు. దాని ప్రధానులు 3 ఏండ్ల తరపి దూడవలే అంటే ఏంటి? 3 ఏండ్ల తరపి దూడ అంటే ఏంటి? లేగ దూడ గెంతులు వేస్తూ ఉంటుంది చూడండి, ఫాస్ట్గా పరిగెత్తి ఏజ్ ఒకటి ఉంటుంది కదా ప్రైమ్ యూత్లో. అలాగనే ఎల్డర్స్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వారు అంత ఫాస్ట్గా పరిగెత్తి పారిపోతున్నారు. సోయేరు వరకు పారిపోవుదురు, లూహితు ఎక్కుడు త్రోవన ఏడ్చుచు ఎక్కుదురు. అనగా కొండప దీనిలా వాళ్ళు ఎక్కడ పూజలు చేయ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నశించితిమే అని ఎలుగెత్తి కేకలు వేయచ్చు హొరేనాయము త్రోవన ప్రోవుదురు. వాళ్ళ పట్టణాల పేర్లు. ఏలయనగా ఎందుకు ఇది జరిగిందంట? నిమ్రీము నీటి తావులు ఎడారులాయను, అది ఇంకను అడవిగా. మనకు రిసోర్సెస్ ఏంటి? మన వాటర్ రిసోర్సెస్ అవి ఎండిపోయినాయి అనుకోండి, ఏం జరుగుతుంది? అలాగన వీళ్ళు ఏ యొక్క వాటర్ రిసోర్సెస్, నీటి పారుదల, నీటి సరఫరా అంటారు చూడండి, దేని మీద అయితే వీరు పెట్టుకొని, ఏ నది చుట్టూ అయితే, ఇప్పుడు మా ఇంటికి వెళ్ళేటప్పుడు కనుక గమనిస్తే ఎక్కడైతే కోనేరు ఉంటుందో, ఎక్కడైతే చెరువు ఉంటుందో అక్కడ ఒక దేవత వెలుస్తాడు, అక్కడ బలులు ఉంటాయి. ఆ ఏరు పొంగి వారి మీదకి రాకూడదని ఒకటి, ప్లస్ ఆ ఏరులో తమ వృత్తి జరుగుతూ ఉన్నదని కానీ ఉంటాయి. ఏలయనగా అలాగనే నదులు, చెరువులు ఎక్కడైతే ఉంటాయో మీరు ఎక్కడైనా గమనించండి మన హైందవ దేశంలో, అక్కడ మీకు ఒక గుడి, చిన్న గుడి, ఒక చెట్టుకి తాళ్ళు కట్టి, ఏలయనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయను. మూసీ నది మీద ఇప్పుడు మనం పోతుంటే ఒకప్పుడు అది మంచి హైదరాబాద్కంతా నీరు ఇచ్చేటువంటి స్థలం అంట. ఈరోజు అక్కడ వాసన భరించలేని పరిస్థితి. మూసీ ఎక్కడైతే పారుతూ ఉందో అక్కడ ఇళ్ళు కొనుక్కోబాకండి అనే స్థితి. ఒకనాడు ఏ సంస్కృతి ఎదగాలన్నా, సివిలైజేషన్ ఎదగాలన్నా, ఏమంటారు సివిలైజేషన్ ఏది ఎదగాలన్నా నదులు ఉండాలా. అందుకని మెసపోటోమియా అంటారు. పొటోమియా అంటే రివర్, మెసో అంటే మధ్యన, రెండు నదుల మధ్యన సాగినదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఎక్కడ నదులు ఉంటాయో అక్కడ ప్రజలు చేరతారు. ఇప్పుడు ఏమైనది? తీర్పు వచ్చినప్పుడు ఆ నదులు ఎడారులైపోయి
పెచ్చుల్లాగా ఎక్కడైతే కరువు ఉంటుందో మనకు కొన్ని ప్రదేశాలు చూపిస్తారు చూడండి. ఏలయనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయను, అది ఇంకను అడవిగా ఉండును. అనగా పాపము వలన వీరి గర్వము వలన వారిని హెచ్చించుకున్నందువలన వారి దేవతలు వారికి సహాయం చేయలేకపోయారు. దేవుడు వారికి ఎదురు నిలబడినప్పుడు వారి యొక్క శూరులు యోధులు ఎదుర్కోలేక పడిపోతూ ఉన్నారు, పెద్దలు పారిపోతూ ఉన్నారు. వారికి ఏదైతే ఆహార సదుపాయాలు, నీటి సరఫరా చేసేటువంటి ప్రదేశాలన్నీ కూడా ఎండిపోయి పోతున్నాయి. అది ఇంకను అడవిగా ఉండును, గడ్డి ఎండిపోయెను, చెట్లు చేమలు వాడబారుచున్నవి, పచ్చనిది ఎక్కడనూ కనబడదు. కీర్తనల గ్రంథంలో 1వ కీర్తనలు ఏం చూస్తాము? ఎవరైతే దేవుని యందు ఉంటాడో నీటి కాలువల ఓరల వలె పచ్చనిది ఎక్కడనో కనబడదు. ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని, తాము కూర్చుకొనిన పదార్థములను నిరవ చెట్లున్న నది అవతలకు వారు మోసుకొని పోవుదురు. మన ఒక పట్టణ పరిస్థితి కానీ, కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ, మనం కోవిడ్ సమయాల్లో చాలాసార్లు చూసాం. ఎంతోమంది వారికి ఉన్న పొసెషన్స్ అంతా తీసుకుని తగిలించుకొని వెళ్తూ ఉంటారు. అలాగనే వీరి పరిస్థితి ఏమైపోయిందంటే వలసపోతూ ఉన్నారు. ఎక్కడ నీరు దొరికితే, ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ ఉందామన్నట్టుగా వారికి ఉన్న కొంతపాటి పొజిషన్స్, స్థిరాస్తుల్ని వదులుకోవాలా, చరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తగిలించుకొని ఎంత మోయగలరో, మనిషి మోయగలడు. ఇది మనకు ఎక్కడెక్కడైతే యుద్ధం జరుగుతుందో ఈరోజు ప్రతి చోట మనం చూస్తూనే ఉన్నాం. నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసుకొని పోవుదురు. రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను, అంగలార్పు ఎగ్లాయము వరకు, బెయేరెలీము వరకును వినబడును. అనగా ఇజ్రాయేలీ జనాంగ చరిత్రలో అయితే దాను నుంచి బీర్షిబా వరకు, అంటే మన ఇండియాలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అలా మోయాబులో ఒక 2 ప్రదేశాలు చెప్పి ఆ కొన నుంచి ఈ కొన వరకు ఏమున్నది చూస్తే అంగలార్పు ఎగ్లాయము వరకును బెయేరీలీము వరకును వినబడెను. ఏలయనగా దీమోను జలములు రక్తములాయను. ఫరో సమయంలో గుంటలు దవ్వుకొని మురికి నీళ్లు తీసుకోవడానికి సిద్ధపడ్డారంట. వారి యొక్క నైలు నదిలో రక్తము తేలేటప్పటికి గుంటలు తీసుకొని బురద నీళ్లు తాగడం ప్రారంభించారంట. అలాగా ఏలయనగా దీమోను జలములు రక్తములాయను. మీరు గమనించారంటే వార్ టోన్ కంట్రీస్ ఎక్కడ చూసినా కూడా బాడీస్ డెడ్ బాడీస్ విల్ బి స్ట్రూన్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అండ్ తప్పించుకొని ఏరు దాటి అటు పక్కనకి పోదామన్నప్పుడు చంపేసినప్పుడు ఆ నీళ్లు కలుషితమైపోయి రక్తసిక్తమైపోయి ఇలా ఉంటుంది ఆ పరిస్థితులు. వార్ టోన్ కంట్రీ. ఇదంతా కూడా యెహోవా వారి గర్వము కొరకు ఇస్తున్న తీర్పు. ఏలయనగా దీమోను జలములు రక్తములాయను, మరియు నేను చేస్తున్నదంతా ఎవరు చేస్తున్నానంటున్నాడు? యాక్సిడెంటల్గా జరిగింది కాదు, ఎన్విరాన్మెంటల్గా మన చేతులతో మనం చేసుకున్నది కాదు. ఇవన్నీ మనం చేసుకుంటాం, కానీ చేసేవాడు, ద అల్టిమేట్ కాజ్ ఎవరు? ఆయన. మరియు నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పించదను, మోయాబీయులలో నుండి తప్పించుకొనిన వారి మీదికి ఒకడో అరా కొరవా సరవా తప్పించుకొని వెళ్తే వారి మీదికిని, ఆ దేశములో శేషించిన వారి మీదికిని సింహమును రప్పించదను. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మనం ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయంలో ఆ యొక్క ద డే ఆఫ్ ద లార్డ్ ఎలా ఉంటుంది అన్నప్పుడు, అలాగన ఒకడు అర కొరబ సర్వ మిగిలిన కూడా వాడి మీదకి మళ్ళా సింహాన్ని పంపిస్తాను అంటున్నాడు. ఆ దేశములో శేషించిన వారి మీదకి సింహమును రప్పించుతాను. అంటే నో రెస్పైట్ బట్ ఇంప్లకబుల్ పర్సూట్ ఇన్ జడ్జ్మెంట్ అన్నమాట. ఓకే, 16వ అధ్యాయం నుంచి కంటిన్యూ, అంత మోయాబు గురించే కంటిన్యూవేషన్ అది. అరణ్యము తట్టుననున్న దేశము నేలువానికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు
పంపుడి. ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు వాళ్ళకి? మనల్ని ఎవరైనా రక్షించగలిగితే, మనకెక్కడైనా ఆశ్రయ పట్టణం ఉంది అంటే యూదా రాజ్యములో దేవుడున్నాడు గనక వారికి గొర్రెలను కప్పముగా పంపిద్దాము, వారి రాజులను మనం ఆశ్రయిద్దాము, అక్కడ మనము ఉందాం. ఒకసారి నాతో పాటు 2 రాజుల గ్రంథము, అంటే చరిత్రలో ముందు కూడా జరిగినది. 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయం. 2 రాజులు 3వ అధ్యాయం. ఆహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమునందు షోమ్రోనులో ఇజ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారం, 2 రాజులు కాదు 3 కాదు, 1 రాజులు 3. ఇక్కడే 4వ వచనం. మోయాబు రాజైన మేషా, 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. మోయాబు రాజైన మేషా అనేకమైన మందలు గలవాడై 1,00,000 గొర్రె పిల్లలను, బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇజ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండు వాడు. అలాగనే ఈరోజు మరలా ఏం చేస్తున్నారు? ఆనాడు ఇజ్రాయేలు రాజ్యాన్ని ఆశ్రయించున్నారు. అష్షూరు యొక్క ప్రళయంలో ఇజ్రాయేల్ రాజ్యం కొట్టుకుపోయింది. సగం శిథిలమైందో కొట్టుకుపోయిందో ఆ డేట్స్ని బట్టి ఎట్లా ఉంటే అట్లా. మిగిలింది ఎవరంటే యూదారాజు. కాబట్టి మనకు ఆశ్రయదుర్గం ఏదయ్యా అంటే, అంటుంటారు కదా, అక్కడికి పోతే మనకు మంచి జరుగుతుంది, అక్కడ ప్రార్థన చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది, ఆ సంఘానికి పోతే అన్నట్లుగా ఆ యొక్క ఒక ఆరిపోయేటువంటి చీకటి కలిగిన ప్రదేశంలో మిణుగులు రాడుతున్న కొవ్వొత్తిలాగా, బీకనింగ్ లైట్ లాగా ఉన్నది యూదా రాజ్యం అన్నమాట. అరణ్యపు తట్టున నుండి నున్న సెల నుండి దేశము నేలువానికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి. మనల్ని రక్షించగలిగిన వాడు యూదాలోనే మనకు ఆశ్రయం ఉంది కనుక వారికి తృణము పణము పంపించి వారిని మనం ఆశ్రయిద్దాం. గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె ఆర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు. వార్టోన్ ఏరియాస్లో అందరికన్నా అన్యాయం జరిగేది ఎవరికి? స్త్రీలకి, యవ్వనస్తురాళ్ళైన పిల్లలకి. ఆడవారిని ఆ వచ్చిన మిలిటరీ వాళ్ళు దే విల్ ర్యావేజ్, రేప్, రకరకాలుగా ఉంటుంది. గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె ఆర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు. ఆలోచన చెప్పుము, విమర్శ చేయుము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయకుము. చెదరిన వారిని దాచిపెట్టుము. యూదా వారిని అడుక్కుంటున్నారు, ఎలాగనో అలాగా మాకు ఆశ్రయం కల్పించి మా స్త్రీలను కాపాడండి, మా కుటుంబాలని కాపాడండి. పారిపోయిన వారిని పట్టియకుము. నీ చుట్టుపక్కల ఉన్న కంట్రీ కనుక ఫ్రెండ్లీ కంట్రీ కాదు అనుకో, ఏం చేస్తారు? ఆ ఎనిమీకి హెల్ప్ చేయడానికి వీళ్ళే ఆపి వాళ్ళకి ఇచ్చినప్పుడు దే విల్ ఎంటర్ ఇన్ టు దేర్ గుడ్ బుక్స్. పారిపోయిన వారిని పట్టియకుము. నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము. దోచుకుని వారు వారి మీదికి రాకుండునట్లు మోయాబీయులకు ఆశ్రయముగా ఉండము. అక్కడ ఉన్న రాజు, అక్కడ ఉన్న ఎల్డర్స్ ఇటు పక్కన వాళ్ళని అడుక్కుంటున్నారన్నమాట. ఒకనాడు మనం జరిగిపోయినవి మర్చిపోండి, వాట్ ఎవర్ మనకి ఏదైనా ఉన్నాయో మా దేశాన్ని ఈరోజు మీరు కాపాడండి, మాకు ఆశ్రయంగా మీరు నిలబండి. బలాత్కారులు ఓడిపోయిరి, సంహారము మానిపోయెను. అణగద్రొక్కు వారు దేశములో లేకుండా నశించిరి. కృప వలన సింహాసనము స్థాపింపబడును. సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చున్నొకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును.
ఎక్కడున్నదంట? దేవుని దగ్గర ఉన్నది. అది దేవుని యొక్క హెసెద్ అనే వర్డ్ అనమాట. ఆయన ప్రేమలో నుంచి, కనికరములో నుంచి వచ్చేటువంటి ఆయన ఫెయిత్ఫుల్నెస్, ఆయన నమ్మకత్వంగా ఉండే రీతి. ఏమేమి మాట్లాడుతున్నాడో చూడండి. కృప వలన సింహాసనము స్థాపింపబడును, గ్రేస్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క కృప. సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి, ఫెయిత్ఫుల్, ఆయన ఒక మాట ఇస్తే నిలబెట్టుకునే దేవుడు. తీర్పు తీర్చునొకడు కలడు, జస్టిస్ గురించి మాట్లాడుతున్నాడు. దావీదు గుడారములలో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును. దేవుని దగ్గర ఇవి ఉన్నాయి గనక, దేవుని రాజు దగ్గర అక్కడ ఇవి ఉన్నాయి, దేవుని ప్రజల దగ్గర అక్కడ ఉన్నాయి గనుక మన ప్రజలు వెళ్ళి అక్కడ తీసుకోవాలంటున్నాడు. ఒక్కసారి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 31వ వచనం చదవండి ఎవరన్నా తీస్తే. మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 31వ వచనం. అతని సేవకులు ఆ బెన్హదాద్ దగ్గరికి ఒక రాజును వెళ్ళినప్పుడు, ఆ రాజు అతన్ని ఆశ్రయించినప్పుడు పక్కన వాళ్ళు చెప్పారు, అయ్యా ఇజ్రాయేలు రాజులు దయగలిగిన వారు, కృపగలిగిన వారు, నువ్వు పోయి వాళ్ళ దగ్గర సబ్మిట్గా. అతని సేవకులు, ఇజ్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమి గనుక నీకు అనుకూలమైన ఎడల మేము నడుమునకు గోనెలు కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకొని ఇజ్రాయేలు రాజునొద్దకు పోవుదుము, అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించింది. అనగా దేవునికున్న బయట పేరది. దేవుని ప్రజలైన యూదా రాజ్యమును, ఇజ్రాయేలు రాజ్యమును ఏలేటువంటి రాజులు ఇలాంటి వారు, వారి ప్రజలు ఇలాంటి వారు. సో మన సాక్ష్యం ఏమై ఉండాలా? మన సాక్ష్యము అక్కడ న్యాయము జరుగుతుంది, అక్కడ ప్రేమ ఉంటుంది, అక్కడ కృప ఉంటుంది, అక్కడ న్యాయము ఉంటుంది అని దేవుని ప్రజలముగా మనం ఆ బీకన్ ఆఫ్ ద లైట్గా బయట వారికి ఉండాలని గుర్తు చేస్తున్నాడు. మోయాబీయుల్లో లేనిదేంటి? ఇజ్రాయేల్లో ఉన్నదేంటి? మోయాబీయుల్లో వారికి ఇప్పుడు కంటకమైంది ఏంటి? 6వ వచనం. మోయాబీయులు బహు గర్వము గలవారని. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వీటికి. దేవునికి ఉన్న క్యారెక్టరు, దేవుని ప్రజలకు ఉండవలసిన క్యారెక్టరిస్టిక్స్ వేరైతే దేవుడు లేని ప్రజలలో ఉండేవేంటో చూస్తున్నాం. చూడండి, మోయాబీయులు బహు గర్వము గలవారని మేము వినియున్నాము. ఎగ్జాక్ట్లీ వాటికి ఆపోజిట్ తలా ఇది క్యారెక్టరిస్టిక్స్. వారి గర్వమును గురించి, ప్రైడ్, ఓవర్వీనింగ్ ప్రైడ్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో, అంటే మితిమీరిన గర్వము అన్న అర్థం వచ్చు. వారి అహంకార గర్వ క్రోధములను గూర్చి విని యున్నాము, వారు వదరుట వ్యర్థము. అంటే ఏం జరుగుతుంది? మోయాబు ప్రజలు డబ్బులిచ్చి అక్కడ ఆశ్రయానికి వెళ్ళగలుగుతూ ఉన్నారే కానీ వారి గర్వం అనేది మాత్రం తగ్గట్ల. చాలాసార్లు మన అహం మనల్ని ఏం చేస్తుందంటే, మన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపంతో కలిసేదానికన్నా కూడా మన దగ్గర ఉన్న వనరులతో కొనుక్కోవడానికి ప్రయత్నిస్తాం. అలాగనే మోయాబు దేశము కప్పము చెల్లించడానికి సిద్ధపడతా ఉంది. అక్కడ ఆశ్రయం ఉందని తెలుసు, అక్కడ ప్రజల లాంటి వారు అని తెలుసు, కానీ వీరు దేవునికి లోబడడానికి ఇష్టపడట్ల. ఇది చాలా ప్రాముఖ్యమైన పాఠం. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ఒకరితో సమాధానపడాలన్నా, ఒకరిని ఆశ్రయించాలన్నా మొట్టమొదటగా తమ తప్పు తెలుసుకోవాలి. తప్పు తెలుసుకొని పశ్చాత్తాపముతో అప్రోచ్ అయినప్పుడు వచ్చేటువంటి సమాధానము వేరు. ఏ తప్పు వలనైతే మనలో ఉందో దాని వలన జరుగుతున్నదో తప్పును ఒప్పుకొనక ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అనుకుందాం మన ఇద్దరికి మధ్యన. ఆ ఇన్సిడెంట్ గురించి మళ్ళా మనం ఏమీ మాట్లాడుకోకుండా, దాన్ని రిజాల్వ్ చేసుకోకుండా మళ్ళా మనం నవ్వుకుంటూ కలిసి మాట్లాడుతున్నా కూడా అది ప్రయోజనం లేదు. ఎందుకని?
నిజమైన మారు మనసు జరగకుండా ఆ మాటలు ఎందుకు వచ్చాయి, ఎందువలన ఆ యొక్క హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది, ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని నీవు వ్యక్తిగతంగా నీ హృదయంలోనూ అనుకుని ఉండాలా. ఏ వ్యక్తితో అయితే నీకు ఆ యొక్క మనస్పర్ధ వచ్చిందో ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడుకుని సార్ట్అవుట్ చేయకుండా ఏమీ కానట్టుగా మరలా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నాము అనుకోండి, అది దేవుని యొక్క సహవాసానికి, దేవుని యొక్క సమాధానానికి, దేవుని యొక్క పశ్చాత్తాపానికి గురైనది, దాఖలాలు చూపించేటిది కాదు. మనం ఇది చాలాసార్లు గమనిస్తాం. మన నిజమైన తప్పు దేని వలనైతే మనకి సమస్య వచ్చిందో దానిని పిన్ పాయింట్ చేసుకొని దానిని సరిదిద్దుకోకుండా అన్న మాటలు అక్కడే ఉంటాయి, ఇద్దరం మర్చిపోదాం అన్నట్టుగా ఉంటాము, నవ్వుతూ మాట్లాడుకుందాం అనుకుంటే అది మళ్ళీ రాదు, కలవదు. ఎందుకని దాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చక్కగా మాట్లాడతాడు. పశ్చాత్తాపాలు 2 రకాలమైనవి ఉన్నాయి అంటాడు. దైవార్థమైన పశ్చాత్తాపము మారుమనసు ఒకటి ఉందని చెప్తాడు, లోకానుసారమైన పశ్చాత్తాపం ఒకటి ఉన్నది అంటాడు. దైవార్థమైన పశ్చాత్తాపము, నేను ఏదో తప్పు చేశాను, ఆ తప్పు దేవుని పట్లను చేశాను, ఎదుటి మనిషి పట్లను చేశాను, కాబట్టి నేను చేసింది తప్పు అని ఒప్పుకొని సమాధానపడి కాంప్రమైజ్ కావాలనేది దైవచిత్తానుసారమైన పశ్చాత్తాపం. మానవపరమైన పశ్చాత్తాపం ఏంటంటే దాన్ని ఇంగ్లీష్లో, గ్రీక్లో మంచి కరెక్ట్గా విడదీస్తాడు. మెటానోయా అంటాడు, మెటానోమెలోయో అని వాడతాడు అనమాట. ఒక 2 పాదాలు, రెండుటికి డిఫరెన్స్ చక్కగా కనిపించేటట్టు వాడతాడు. అనగా ఒకటి దైవచిత్తానుసారమైన పశ్చాత్తాపము, ఇంకొకటి మానవానుసారమైన, అనగా ఎన్నోసార్లు చెప్పాను అనుకుంటాను, అవకాశం వచ్చింది కానీ మరొకసారి కూడా గుర్తు చేస్తాను. మానవ చిత్తానుసారమైన లోకార్థమైన పశ్చాత్తాపం ఏంటి అంటే, ఈ ఒక పని చేసిన తర్వాత దానికి కాన్సిక్వెన్సెస్ వస్తాయి, పరిణామాలు వస్తాయి, దానివలన కొన్ని ఏమంటారు పర్యవసనాలు వస్తాయి. లోకానుసారమైన దుఃఖము, లోకానుసారమైన పశ్చాత్తాపం ఏంటి అంటే, నేను అసలు ఆ మాట అనకపోయి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. అర్థమైంది? అంటే ఈ మాట అన్నాను కనుక ఈ కాన్సిక్వెన్సెస్ వచ్చాయి. ఈ మాట నేను అని ఉండకూడదు, అని ఉండకపోతే ఇంతకు వచ్చేది కాదు. దైవానుసారమైన పశ్చాత్తాపం ఏంటంటే, నేను ఆ మాట అనడమే తప్పు, ఈ మాట అనకుండా ఉంటే ఈ పర్యవసనాలు లేకుండా ఉండేవి, ఈ పరిణామాలు లేకుండా ఉండేవి. దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం ఏంటంటే, నేను మాట్లాడిన మాటే తప్పు, అలా మాట్లాడి ఉండకూడదు, అలా ప్రవర్తించి ఉండకూడదు. ఒక్కసారి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొన్న ఈ మధ్యన స్త్రీల మధ్యన మాట్లాడాను, ఉన్నవారికి తెలుసు. 2వ అధ్యాయము 7వ వచనం, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనవి. సంఘంలో సమాధానం కానీ దేవుని ప్రజల మధ్యన సమాధానం ఉండేటప్పుడు మాటలు అనుకోవడం ఎవరమైనా అనుకుంటాం, కానీ ఆ మాటలను అక్కడే వదిలేసి దాని గురించి మాట్లాడుకోకుండా మళ్ళీ అలాగనే మన రిలేషన్స్ ఉన్నాయి అంటే ఏమీ లేదు. మళ్ళీ ఇంకొకసారి ఒక మాట వచ్చినప్పుడు ఎక్కడైతే వదిలేమో అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది తగు. అర్థమైంది కదా? 2వ అధ్యాయము 7వ వచనం, 2వ అధ్యాయము 2 కొరింథీ 7:8 నుంచి చదువుతాను. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్ము దుఃఖపెట్టినందున విచారపడను, నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మను స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టనని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించటం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీకు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. 2 కొరింథీ 7వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను
ఎట్టి దోష నివారణకైనను, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించినో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలో మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటుంది. నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము వ్రాయలేదు, వాని వలన అన్యాయము పొందిన వాని నిమిత్తమైనను వ్రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహాటముగుటకే వ్రాసితిని. ఇందుచేత మేము ఆదరింపబడింది. కాబట్టి మన జీవితాల్లో భార్యాభర్తల మధ్యనే కానీ, తల్లిదండ్రుల బిడ్డల మధ్యనే కానీ, సంఘములో సహోదరునికి మధ్య కానీ మాటలు రావడం అనేది, మనస్పర్ధలు రావడం అనేది మానవ నైజము, అది సహజము. కానీ వాటిని ఏమీ జరగనట్లుగా కార్పెట్కి అండర్గా తోసివేసుకొని బాగున్నట్టుగా మనం పైకి ఎంత నవ్వుకొని మాట్లాడుతున్నా దానివలన ఏ ప్రయోజనమో ఉండదు. అది వచ్చింది అంటేనే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ రాంగ్ ఏంటో అర్థం చేసుకోవాలా, ఆ రాంగ్లో ఎవరెంత రాంగ్లో ఉన్నామో మనం ఒప్పుకోవాలా. ఒప్పుకున్నప్పుడు మనకు మంచి జరుగుతుంది. దావీదు తప్పు చేసినప్పుడు యూరియా పట్ల తప్పు చేశాడని ఆయనకు బాగానే తెలుసు. కానీ ఆయన బాధంతా యూరియా పట్ల చేశాననే దానికన్నా దేవుని పట్ల నేను తప్పు చేశాను. యోసేపు ఎప్పుడైతే తనకు ఊరు పేరు అడ్రస్సు లేని చోట తను ఏం చేసినా చెల్లిపోతుంది ఆ యవనస్తుడికి. కానీ ఆయన ఇంత గొప్ప పాపము, ఒకటి నీ భర్త అన్నిటినీ వదిలి నిన్ను మాత్రం వదిలి నన్ను మిగతా అంతా చేతిలో పెట్టాడు, నీ భర్తకు నేను అన్యాయం చేయలేను, ఇంత గొప్ప పాపము నా దేవుని దృష్టిలో నేను ఎలాగని చేయగలను అంటాడు. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపము ఏంటంటే, ఈ కార్యము దేవుని దృష్టిలో తప్పు గనక, నేను ఈ తప్పు చేశాను గనక, మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ చేశాను గనక ఈ పర్యవసనాలు పరిణామాలు వచ్చాయి. పరిణామాలకి నేను బాధపడుతున్నాను, రాకుండా ఉంటే బాగుండేది. కానీ వీటన్నిటికన్నా కూడా ఇవి రావడానికి గల కారణం ఏంటంటే, ఈ పాపం వలన వచ్చింది కనుక ఆ పాపానికి బాధపడ్డం. అలాగను కాకుండా ఈ తప్పు నేను చేయకుండా ఉంటే బాగుండు అనుకుంటే మరొకసారి అవకాశం వచ్చినప్పుడు మరలాను చేసే ఇది ఉన్నది. ఎందుకని పడిపోయేటువంటి నైజం కలిగిన మనుషులం కనుక మరలా చేస్తాం. కాబట్టి అలాంటిది మనకు కావాలి. 6వ వచనం, మోయాబీయులు బహు గర్వము గాలవారని మేము వినియున్నాము. వారి గర్వమును గురించి, వారి అహంకార గర్వ క్రోధములను గురించి వినియున్నాము. వారు వదరుట వ్యర్థం. దెర్ ఈస్ బోస్టింగ్ అనేది చాలా గొప్ప మాట. అపోస్తులుడైన పౌలు పదే ఆయన పత్రికల్లో, రోమేలకు రాసిన పత్రికనేమి, కొరింథీయులకు రాసిన పత్రికలోనేమి, ఐ డు నాట్ బోస్ట్ అంటాడు. ఒకవేళ బోస్టింగ్ చేసుకోవాల్సి వస్తే దేనివల్ల చేసుకోవాలంటాడు? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23-27. ఒకవేళ నేను ఏదైనా కనుక బోస్టింగ్ చేసుకోవాలనుకంటే, గర్వించేవాడు, అతిశయపడేవాడు దేనివలన అతిశయపడాలంటాడు? బలమును బట్టి కాదు, రథాలను బట్టి కాదు, రాజ్యములను బట్టి కాదు, అందమును బట్టి కాదు, దాన్ని బట్టి కాదు, యెహోవా. ఒకసారి చదువు, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం అనుకుంటాను, 9వ అధ్యాయము 23-27 అనుకుంటాను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవాలి. దేవుడున్నాడు, దేవుడు ఇలాంటి వాడు, ఆ దేవుణ్ణి నేను అర్థం చేసుకుని వెంబడిస్తున్నాను, దాన్ని బట్టి అతిశయపడాలని. మరలా తిరిగి యెషయా గ్రంథానికి వద్దాం. కావున 7వ వచనం, 16వ అధ్యాయం 7వ వచనం, కావున మోయాబీయులు 7-8 వరకు, మోయాబు 6వ వచనంలో 4-5 వరకు దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క రాజు, దేవుడు ఎలా ఉంటాడో ఆ గుణగణాలను బట్టి మనం ఎలా ఉండాలో చెప్పాడు. ఈ మోయాబీయులకు కలిగిన శిక్ష, కలిగిన తీర్పు ఆ విధంగా కాకుండా ఇంకొక విధంగా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఉంటున్నందువలన జరిగింది. 7వ వచనం నుంచి, కావున
వీటి వలన జరిగింది ఏంటంటే, కావున మోయాబీయులు మోయాబును గురించి అంగలార్చుదురు. అందరూ అంగలార్చుదురు. మోయాబీయులారా, కేవలము పాడయ్యున్న కిర్హరెషేతు ద్రాక్ష పండ్ల అడల కొరకును మీరు మూలుగుదురు. 7 నుంచి 10 వరకు ఏం చేస్తున్నాడంటే, ద్రాక్ష చెట్ల శ్రేష్టమైన ద్రాక్ష ఫలాల యొక్క అనాలజీని తీసుకొని, సాదృశ్యమును తీసుకొని, ఒకనాడు మీ ప్రదేశాలు ఎంత మంచి ద్రాక్షలకు త్రావై ఉన్నవి, ఈనాడు ఆ ద్రాక్షల పరిస్థితి ఏమైపోయింది అని. ద్రాక్ష చెట్టు సాదృశ్యం ఎప్పుడు కూడా దేవుని యందు ఫలించేటువంటి వారి యొక్క ఇది. అది లేకపోయి ఎండిపోయి పుల్ల ద్రాక్షలు అవంతా కూడా దేవుని లేకపోవడం కానీ, దేవుని యందు తప్పిపోయిన వారిని గురించి కానీ మాట్లాడేది. కేవలము పాడయ్యున్న కిర్హెరెషేతు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు. ఏలయనగా హెష్బోను పొలములు, సిబ్మా ద్రాక్షవల్లులు వాడిపోయెను. దాని శ్రేష్టమైన ద్రాక్షవల్లులను జనుల అధికారులు అణగదొక్కిరి. ఒక దేశానికి వచ్చేటువంటి సమస్యలు ఎవరి ద్వారా వస్తాయి? చాలాసార్లు ఎవరైతే అధికారంలో ఉంటారో, ఎవరైతే ప్రభుత్వం చెలాయిస్తూ ఉంటారో వారి యొక్క ప్రవర్తన కిందకి పర్కలేట్ అవుతుంది. నేను ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉన్నాను అనుకోండి, సంఘంలో ఉన్నవారు పాస్టర్ ఇలాగ ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు అది రైటే అని మీరు కూడా అలాగనే ప్రవర్తించవచ్చు. అలాగనే రాజులు ఏ విధంగా అందుకనే యూదా రాజ్యం ఏంటి, దేవుడు ఏ విధంగా ఉంటాడో తన రాజ్యం ఆ విధంగా ఉండాలని తాను రాజుగా, థియోక్రటిక్ నేషన్, గాడ్ ఈజ్ ద కింగ్. దాని శ్రేష్టమైన ద్రాక్షావల్లులను జనుల అధికారులు అణగదొక్కిరి. ఒక దేశము పాడైపోవడానికి, ఏదైనా ఒకటి పాడైపోవడానికి పైనుంచి కిందకు పాడవుతుంది. అవి యాజరు వరకు వ్యాపించెను, అరణ్యములోనికి ప్రాకెను, దాని తీగలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను. అందువలన యాజరు ఏడ్చినట్లు నేను సిబ్మా ద్రాక్షవల్లుల నిమిత్తము ఏడ్చెదను. ఒకనాడు పుష్కలంగా ఫలభరితంగా ఉన్న వాటిని, అంటే దీని సముద్రం అవతల అంటే ఒకనాడు అవి ఎక్స్పోర్ట్ జరిగేంత గొప్పగా ఉండేవి. ఇప్పుడే స్థితిలో ఉన్నది, వాళ్లకు లేని పరిస్థితుల్లో, తినలేని పరిస్థితులు. షెబ్నోను ఏలాలే, నా కన్నీళ్ల చేత నిన్ను తడిపెదను. ఏలయనగా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించున్నట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలము మీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. గాడ్స్ ర్యాత్ని డివైన్ చేసేది ఏమంటాడు లాస్ట్లో కూడా, దీంట్లో మనం ప్రకటన గ్రంథంలో చూస్తే ద్రాక్ష రసాన్ని ఏ విధంగా కాళ్ళతో తొక్కడం, ఒకదాన్ని కాళ్ళతో తొక్కడం అంటే ఆ రోజు ద్రాక్ష రసాన్ని ఎలా తీసేవాళ్ళు, ఒక దీనిలో వేసి తొక్కేవాళ్ళు, బయటికి వచ్చేది. దేవుని యొక్క తీర్పు మాట్లాడేటప్పుడు ఎలాగైతే ద్రాక్ష తొట్లో ద్రాక్షలు వేసి కాళ్ళతో నొక్కితే ఇది వస్తుందో, దేవుడు తన తీర్పును మాట్లాడేటప్పుడు అలా మాట్లాడతాడనమాట. మీరు ద్రాక్ష వల్లుల వలె దాంట్లో వేసి మిమ్మల్ని తొక్కి నీ శత్రువులు నీ వేసవి కాల ఫలముల మీద నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోయాను. పొలాలు అవిసిపోయినాయి, ద్రాక్ష తొట్లు ఏవైతే ఇప్పుడు మనం బాగున్నాము, సస్యశ్యామలంగా ఉన్నామంటే ఏంటి, మనకున్న ఇల్లు, విల్లా, మన దగ్గర ఉన్న కారు, అర్థమైంది కదా. ఆ రోజు వాళ్ళకి స్టేటస్ సింబల్స్ ఏంటి, ఎంత పొలాలు ఉన్నాయి, ఎంత ద్రాక్ష చెట్లు ఉన్నాయి. ద్రాక్షల తోటలో సంగీతము వినబడదు, ఉత్సాహధ్వని వినబడదు. ఆ యొక్క ద్రాక్ష తొట్లలో నుంచి తొట్టేటితో రసం తీసేటువంటి టైం ఆనందమైన సమయం, హార్వెస్ట్ ఫెస్టివల్ అంటాం కదా, వాటప్పుడు వాళ్ళు పండగ చేసుకుంటారు. ఇప్పుడు ఆ రోజు ఎట్లుంటుంది, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కలిసి ఆనందంగా ఉండేటువంటి సమయం. ఇట్స్ అ ఫీస్టింగ్ అండ్ ఫెస్టివల్ టైం. అది పోయి ఆ పాటలు పోయినాయి, సంగీతము లేదు, ఎక్కడ చూసినా ద్రాక్షల తోటలో సంగీతము వినబడదు, ఉత్సాహధ్వని వినబడదు. గానుగలలో ద్రాక్ష గెలలను తొక్కువాడెవడను లేడు. ద్రాక్షల తొట్టి తొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించి ఉన్నాను. దెర్ ఈజ్ నో హరి అంటాం కదా. ఇప్పుడు దేశం సస్యశ్యామలంగా ఉన్నప్పుడు ఒక బేకరీ వైపున వెళ్తుంటే బేకరీ వాసన వస్తుంటుంది, ఇంకో చోటకు పోయినప్పుడు ఇంకో మంచి వాసన వస్తుంటుంది.
మన కోవిడ్ టైం వచ్చినప్పుడు ఎట్లుండింది, లాక్డౌన్ అప్పుడు అన్ని వాసనలు బంద్ అయిపోయినాయి. బయట మంచి వాసనలు బంద్ అయిపోయినాయి, మనకు రావడము బంద్ అయిపోయింది అనుకోండి. అనగా ఒక సస్యశ్యామలంగా ఉండేటప్పుడు ఏ స్మెల్స్ అయితే ఒక లైవ్లీ థ్రైవింగ్ సిటీకి ఉంటుందో అవన్నీ పోయినాయి. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది, కిర్హరేషు నిమిత్తము నా అంతరములు సితారవలే వాగుచున్నవి. మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారు ఏమికియో దొరకకపోవును. వన్స్ నీవు దేవుని యందు నుంచి లేకపోతే వాళ్ళ గుళ్ళల్లో ఏమీ లేదు, ఎక్కడికి పోయి ఆశ్రయం ఉన్నా అంటారు కదా, నీ జీవితంలో గుడి గంటలు మోగనిదే, నువ్వు ఏ గుడిలోకి వెళ్ళి ఏ గంటలు కొట్టినా ప్రయోజనం లేదు. ఎంత పెద్ద చర్చికి వెళ్ళామని చెప్పుకున్నా, ఎంత పెద్ద ఆరాధనలో పాల్గొన్నామన్నా, ఏమి చేసినా నీ గుడిలో గంటలు మోగకుండా నువ్వు ఎంత పెద్ద గంటలు పెట్టి ఎంత కొట్టినా కూడా వేస్టే. ఎంత పెద్ద చర్చిలో ఎన్ని ఏసీలు వేసి కూర్చున్నా వేస్టే. ఆచారపరమైన ఇది. ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకకపోవును. పూర్వకాలమున యెహోవా మోయాబును గూర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే. అయితే యెహోవా ఇప్పుడు ఇలాగున ఆజ్ఞయించుచున్నాడు, కూలివాని లెక్క ప్రకారం ఎగ్జాక్ట్లీ 3 years కాంట్రాక్ట్ అంటాం కదా, రెంట్ కాంట్రాక్ట్ 11 months. ఎందుకంటే 12 months ఇస్తే వేరే ఏదో రూల్ ప్రకారంగా వాడు 1 year ఉంటే ఓనర్ అంటాడని 11 months రాస్తాం. అట్నే 3 ఏళ్ళు ఒక కాంట్రాక్ట్ ఎట్లా రాసుకుంటారు అట్లా. కూలివాని లెక్క ప్రకారము 3 ఏళ్లలోగా మోయాబీయుల యొక్క ప్రభావమును, వారి గొప్ప వారి సమూహమును అవమానపరచబడును. ఇన్ 3 years టైం సంపూర్ణంగా తీసేస్తాను. శేషము బహుకొద్దిగా మిగులును, అది అతి స్వల్పముగా. ఆయన ఏ ప్రజానీకాన్ని సంపూర్ణంగా తీసేయలే, అందరినీ కొరవసొరవ ఒకటో ఇదో పెట్టి ఉంచేవాడు. ఎందుకని? మానవ కోటినంతా ప్రేమించే దేవుడు, అలాగనే అంతా శేషం పెడతాడు. ఇజ్రాయేల్ని తీసేశాడు అన్నా కూడా శేషం పెట్టాడు, యూదాను తీశాడన్నా శేషం పెట్టాడు. అలాగని ఎప్పుడు శేషం ఉండనే ఉంటుంది. కాబట్టి శేషము ఆయన యొక్క కృపకు సాదృశ్యం. అట్ ద సేమ్ టైము ఒకటి శేషం పరిస్థితికి వచ్చిందంటే ఏంటి? తీర్పుకి గురైంది అది. సో తీర్పు గురించి, కృప గురించి మాట్లాడుతూ మోయాబీయుల్ని ఆయన గద్దిస్తూ ఉన్నాడు. దాని అంతటి గల కారణం ఏంటంటే, ఫిలిస్తీన్కి సంబంధించినంత వరకు పాలిటిక్స్ చెప్తున్నాడు, మోయాబుకి సంబంధించినంత వరకు గర్వం అని చెప్తున్నాడు. దాని వలన ఈ స్థితికి వచ్చింది. దేవుని ప్రజల్లో ఉండకూడనివి ఇవి అంటున్నాడు. అటు ఆ పాలిటిక్స్ పనికిరాదంటున్నాడు, అటు గర్వము మనకు పనికిరాదు. మన దగ్గర ఉండవలసింది హెసెత్, లవ్, ఫెయిత్ఫుల్నెస్, జస్టిస్, రైచియస్నెస్. అది దేవుని యొక్క గుణగణాలు కనుక మనలో కూడా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, ఇది మేము బైబిల్ స్టడీలో, డివోషన్లోను మరి బైబిల్ స్టడీలోను ఇచ్చిన వాక్యాన్ని బట్టి, మరి దీన్ని ధ్యానించడానికి నువ్వు మా సహోదరి సహోదరులతో ఇచ్చిన సహవాసాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మరి యొక్క బైబిల్ స్టడీని, మా యొక్క సంఘ పరిచర్యను ఆశీర్వదించి దీవించమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలని పేరు పేరున దీవించమని ప్రభువును రక్షకుడు అయిన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరము లేచి నిలబడినట్లయితే పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్థుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము, కాపుదల, భద్రత కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీదను, వారి కుటుంబాల మీదను, మరి సంఘ పరిచర్య మీదను, సంఘము మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గాడ్ బ్లెస్ యూ.